ప్రముఖ లాయర్ షేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బీసీ నాయకులు, బీసీ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బీఎస్పీ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, జేఏసీ చైర్మన్ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు సాయన్న ముదిరాజ్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మ గారు, షేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ రమేష్ యాదవ్ గారి కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. కార్యాలయంలో దివ్య దేవతల ఫోటోలకు పూజలు చేసి అందరితో టెంకాయలు కొట్టించి కార్యాలయం ప్రారంభించడం జరిగింది. బీఎస్పీ కాంటెస్ట్ ఎమ్మెల్యే ఒంగోరు శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొని రమేష్ యాదవ్ గారికి అభినందిస్తూ 100 సంవత్సరాలు సంతోషంగా బ్రతుకుతూ లాయర్గా పేదలకు పెద్దలకు కూడా సేవ చేస్తూ ఉండాలని, ఈ కార్యాలయం అందరికీ గుర్తుండేలా మీరు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని రమేష్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. మా సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ కార్యాలయం ప్రాంగణ ప్రారంభోత్సవంలో పాల్గొని సంతోషం వ్యక్తపరుస్తూ 4 కాలాల పాటు ప్రజాసేవ చేయాలని, బీసీ షేరిలింగంపల్లి అధ్యక్షుడిగా కూడా పేదలకు సేవ చేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని అందరికీ కేటాయిస్తూ ప్రజాసేవలను అడ్వకేట్గా న్యాయ వ్యవస్థలో కూడా మీ సేవలు అందించి సమాజంలో మీరు గుర్తుండేట్లు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని అభినందించారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తన సందేశంలో ప్రముఖ లాయర్గా మీరు తెచ్చుకోవాలని, అందరినీ కలుపుకొని సేవాభావంతో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కలుపుకొని సేవాభావంతో సంక్షేమ ఫలాలు అందరికీ అందునట్లుగా ప్రభుత్వ పరంగా మరియు న్యాయపరంగా ధర్మంగా ప్రజాసేవ చేయాలని కోరుతూ, ఇక ముందు మీ ఆఫీస్ కార్యాలయంలో ఎలాంటి కార్యక్రమాలున్నా బీసీలు నాయకులు అందరి అండదండలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా పేదలకు సేవ చేయాలని, షేరిలింగంపల్లి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాబట్టి ప్రజల సంక్షేమాన్ని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు సమస్యలు వచ్చినా తీర్చే క్రమంలో సహాయక సహకారం అందించి న్యాయం చేయాలని కోరుతూ, కార్యాలయం ప్రత్యేకంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని, న్యాయస్థానంలో వెలిసిల్లాలని అభినందించారు. బీసీ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బి కృష్ణ గారు, షేరిలింగంపల్లి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు తిరుపతి, మాధవ యాదవ్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మ, నరసింహాచారి, మహిళామణులు అందరూ ఆఫీస్తో పాటు అడ్వకేట్ రమేష్ గారు అభివృద్ధి చెంది మా అందరికీ సహాయ సహకారాలు అందించాలని, సేవ చేయాలని ప్రసంగించారు. తదనంతరం అడ్వకేట్ రమేష్ గారిని శాలువాలతో, పూలదండలతో ఘనంగా సన్మానం చేసి స్వీట్లు తినిపించి కార్యాలయాన్ని ఇంత గొప్పగా పూలతో డెకరేషన్ చేసి మెరిపించినందుకు మెచ్చుకున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్, బీఎస్పీ కాంటెస్ట్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీసీ సేవాదళం అధ్యక్షులు ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, బి కృష్ణ, నర్సింగ్ ముదిరాజ్, తిరుపతి బీజేపీ మహిళా అధ్యక్షురాలు పద్మ గారు, ఉద్యమకారులు వెంకట్ యాదవ్, మహమ్మద్ బాయ్, రిజ్వాన్ ఖాన్, సాబ్ పేరయ్య, అభిమానులు, లాయర్లు మరియు శ్రేయోభిలాషులు పాల్గొని అడ్వకేట్ గారి కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది.